అంశానికి సంబంధించి అభివృద్ధికి నిధులు కేటాయించేటటువంటి విధంగా చెప్పడం, భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి ఎయిర్పోర్ట్ ఇక్కడ నిర్మాణం జరగటం, పూర్తి కావటం, త్వరలో ప్రజలకి అంకితమయ్యేటటువంటి దిశలో ఒకవైపు ఉత్తరాంధ్ర, మరొక వైపు రాయలసీమ, మధ్యాంధ్ర అన్ని సమస్త ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వైపు డబుల్ ఇంజన్ సర్కార్లో ముందుకు వెళ్తున్నటువంటి నేటి పరిస్థితుల్లో ఆ అంశాల మీద చర్చ కాకుండా నేడు రాష్ట్రంలో స్పష్టంగా అభివృద్ధి సంక్షేమం కనపడుతున్నప్పటికీ ఆ అంశాల మీద కాకుండా 2024కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రివర్స్ పాలన ఏదైతే ఉందో దానితోటి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలు, పరిపాలన అధోగతి పాలైనటువంటి పరిస్థితుల్లో నేడు అభివృద్ధిలో ప్రథమంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అధమంగా ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా గ్రహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మం అలాగే సనాతన ఆచార సాంప్రదాయాల్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్కడ ఆ యొక్క దేవదేవుడు కలియుగ ఇష్టదేవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా అక్కడ వీరు వ్యవహరించినటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో వ్యవహరించినటువంటి తీరు చాలా ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి. ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి కార్యాచరణతో హిందూ ఆచార సాంప్రదాయాల్ని మంట కలిపేటటువంటి విధంగా వ్యవహరించారో ఒక్కొక్క అంశము బయటికి రావటం. ముఖ్యంగా నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తిరుపతి లడ్డూలో నెయ్యి మారింది అనేటటువంటి వాస్తవాన్ని ఈరోజు ప్రజలు గ్రహించారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. అదే పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి సంబంధించినటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు వారి యొక్క పాలనలో. తల్లి